ఈ ఫ్రైడే నుంచి ఓటీటీలో పలు సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ రానున్నాయి. తెలుగులో సత్యదేవ్ హీరోగా వచ్చిన రావ్ బహదూర్, యూత్ఫుల్ ఎంటర్టైనర్ దీవానా, పోలీస్ కంప్లైంట్ లాంటి చిత్రాలు ఓటీటీలోకి వచ్చేసాయి. వీటితో పాటు పలు హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. అయితే ఈ శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్కి రావడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక ఓటీటీల వారీగా వీటి వివరాలు కనుక చూస్తే నెట్ఫ్లిక్స్లో రావ్ బహదూర్ జూలై 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. గట్ట కుస్తీ 2 తెలుగు డబ్బింగ్ సినిమా జూలై 31 నుంచి, ఆవోసి అనే జపనీస్ సిరీస్ ఆగస్టు 1 నుంచి, చికాగో పీడీ అనే హాలీవుడ్ సిరీస్ ఆగస్టు 1 నుంచి, మైకెల్ పెంబురుదువా ఆలం అనే సినిమా ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక అమెజాన్ ప్రైమ్ విషయానికి వస్తే పోలీస్ కంప్లైంట్ అనే తెలుగు సినిమా జూలై 31 నుంచి, లవ్ అనే తెలుగు డబ్బింగ్ సినిమా జూలై 31 నుంచి, బ్యాట్ మ్యాన్ కేఫ్ట్ క్రూసైడర్ సీజన్ 2 అనే ఇంగ్లీష్ సిరీస్ జూలై 31 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక జియో హాట్స్టార్ విషయానికి వస్తే భోజ్పురి బవాల్ హిందీ రియాలిటీ సిరీస్ ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక ఆహా విషయానికి వస్తే యూత్ఫుల్ ఎంటర్టైనర్ దీవానా మూవీ జూలై 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇక G5 విషయానికి వస్తే బాలన్ దబాయ్ తెలుగు డబ్బింగ్ మూవీ జూలై 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అబ్జెక్షన్ మైలాడ్ అనే తెలుగు సిరీస్ కూడా జూలై 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హై జవానీతో హిష్క్ హోనా హై అనే హిందీ సినిమా కూడా జూలై 31 నుంచి, 100 దేవుళ్ళు అనే తెలుగు డబ్బింగ్ మూవీ జూలై 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక సోనీ లివ్ విషయానికి వస్తే ద లెజెండ్ ఆఫ్ కర్ణ అనే హిందీ వెబ్ సిరీస్ జూలై 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక సన్ నెక్స్ట్ విషయానికి వస్తే పైతాలటం అనే మలయాళ సినిమా జూలై 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. లయన్స్ గేట్ ప్లేలో చుమ్ అనే హాలీవుడ్ మూవీ జూలై 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. HBO Max లో ది డ్రామా అనే హాలీవుడ్ మూవీ జూలై 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది.